ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఎదురుగా కనబడుతుంది కదా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఎక్కడి వరకు వర్క్ జరిగిందని ఒక వీడియో ఇప్పుడే షూట్ చేసి వస్తున్నా. ఈ టైంకి మీ రిలీజ్ అయిపోయి చూసే ఉంటారు అది కూడా. ఇటు వెళ్తున్న టైంలో నాకు ఒక అద్భుతం కనబడ్డది. మళ్ళా బ్యాక్ వచ్చేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. అదేందనేది మీరే చూడండి. పిల్లర్ నెంబర్ 92 దాటుతున్న తర్వాత నాకు ఇట్లా కొంచెం కంకర కనబడ్డది. ఏదో మామూలుగా ప్యాచ్ వర్క్ చేస్తురేమో అని అనుకున్నా. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా వర్క్ కనబడ్డది. అరే ఇది అప్డేట్ చేయాలి అని మళ్ళా వెనకకు వచ్చి వీడియో షూట్ చేస్తున్నా. పిల్లర్ నెంబర్ 90, 89, 90, 91, 90 మధ్యలో నుంచి ఇదిగోండి 91, 90 మధ్యలో నుంచి పిల్లర్ వర్క్ పిల్లర్ పక్కనే రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం అనిపించింది. ఉప్పల్కి మంచి రోజులు వస్తున్నాయి అని అనిపిస్తుంది. ఇదిగోండి రోడ్డు వెడల్పుకు సంబంధించి మొత్తం గ్రౌండ్ లెవెల్ చేసి దాని తర్వాత కంకర్ వేసి ఇంకా డస్ట్ వేసి అదంతా రోడ్ రోలర్ తోటి లెవెల్ చేస్తారుగా, అక్కడ దాకా వర్క్ జరిగింది. అంటే సుమారు ఒక వారం రోజుల నుంచి జరుగుతూనే ఉన్నట్టుంది. ఒక 10-11 రోజులు అయింది నేను బయటికి వెళ్ళి, ఈ మధ్యలో లేను. ఎంత హైట్ లేపిరు అనేది కూడా క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంత డౌన్ ఉంది అక్కడ, ఎంత హైట్ లేపిరు రోడ్ అనేది. వెరీ గుడ్, మంచిగా అనిపిస్తుంది. 10-11 రోజులు ఎక్కడ పోయినా అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి మనాలి నుంచి లే లడాక్, ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ వెళ్ళినా ఇదే ఛానల్లో వీడియోలు ఉంటాయి. ఒకవేళ మీకు లడాక్, ప్యాంగాంగ్ లేక్, మనాలి, ఢిల్లీ ఇవన్నీ చూడాలనిపిస్తే, తాజ్మహల్ కూడా చూడాలనిపిస్తే చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోలు చేసిన. టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 84 వరకు అయితే వర్క్ జరిగింది. ఈ సైడు రోడ్డు వెడల్పు చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేట్ అయినా పనులు అయితే ప్రజెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఈ పాటికి ఎప్పుడో ఇవన్నీ పనులు అయిపోవాలి, బట్ ఇప్పటికైనా అవుతుంది, సంతోషించాలి. పిల్లర్ నెంబర్ 82 వరకు అయితే ఈ రకంగా రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇదిగోండి ఇదంతా కూడా కొత్త రోడే అనుకుంటా వేసినారు. నాకు తెలియదు, ఇన్ని రోజులు కొంచెం లేకపోవడం వల్ల గ్యాప్ వచ్చింది. వావ్, వెరీ గుడ్. ఉప్పల్ డిపో మనం ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం అంటే మేడిపల్లి దాటి కేంద్రానగర్ దాటి ఉప్పల్ డిపో వైపు వెళ్తున్నాం. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 80, 79 వరకు కూడా ఇదంతా కొత్త రోడ్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసేయచ్చు. ఇది ఇక్కడ వరకు 79 వరకు కూడా కొత్త రోడ్డు. మళ్ళీ పిల్లర్ నెంబర్ 78 లేదు, ఆ పిల్లర్ వేయాలి. 77 పిల్లర్ ఉన్నది. ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ఉప్పల్ డిపో వైపు కొత్త రోడ్డు వెడల్పు అండ్ డే టు టైమ్ చూపించి వీడియో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇంకా ఇదంతా యాజ్ యూజువల్ ఉంది. ఇక్కడ కూడా వర్క్ చేస్తుండొచ్చు. May 26, ఓకేనా. 6/56, May 26వ తారీఖు.